నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎవరికి ఎవరు, రచించిన వారు టి కామేశ్వరి గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకేమిటో ఈ 6 కొడుకులున్నారు, తలొక 2 నెలలు తలో కొడుకు దగ్గర ఉన్న నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి అనేవాడు 6 ఆడపిల్లల తండ్రి రామ్మూర్తి మాస్టారు విశ్వనాథంతో ఎప్పుడు. ఈనాటి కొడుకులు తల్లిదండ్రుల్ని చూస్తారటోయి, మనకి పెట్టవద్దు పాడవద్దు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికితే చాలే అనేవాడు విశ్వనాథం మాస్టారు. పైకలా అన్న లోపల 6 కొడుకులున్నారు, 6లో ఏ ఒక్కడన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బరం ఆయనకి ఉండేది. అందుకే ఈరోజు 4వ కొడుకు ఇంటి నుంచి వెళుతూ ఇంకా 2 ఉన్నారు పర్వాలేదు అన్న ఆశతో 5వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు ఆయన. 4 కొడుకుల ఇళ్లల్లో మర్యాదలు ముట్టాయి. ఇంకా 5వ కొడుకు ఏదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ. తవ్వి తలకెత్తడానికి మర్యాదలు సత్కారాలు చెయ్యాలని ఆయన ఏనాడు కోరుకోలేదు, ఆశించలేదు. ఆయన ఆశించింది 2 పూట్లా పట్టెడన్నం, పంచభక్ష పరమాన్నాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు? తను వాళ్లకు చెప్పించిన చదువులతో వాళ్ల తాహతులు ఎరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు? తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోవడం తమ కర్తవ్యం అని గుర్తించి ఇంత పచ్చడేసినా అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. తిట్టుకుంటూ విసుక్కుంటూ సనుక్కుంటూ ముష్టి వెదవకు పడేసినట్టు కాకుండా కాస్త ఆప్యాయంగా అభిమానంగా కనిపెట్టాలని కోరుకున్నాడు. అదే చిన్న కోరిక కూడా అసంగతమైపోయింది ఆయన విషయంలో. మొదట్లో 10 రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు. తర్వాత ముందు గొణగడం, పిల్లి మీద ఎలుక మీద పెట్టి విసుక్కోవడం, ఆ తర్వాత ఎదురుగానే సాధింపులు కసురుకోవడాలు ఆరంభమయ్యాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6 నెలలు ఉండేసరికి గగనం అయ్యింది. అదైనా అభిమానం చంపుకుంటే. అభిమానం ఒకటి ఏడ్చిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం. 4 కొడుకులయ్యారు. ఇంకా మిగిలిన 2 మాత్రం ఇంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పే ఉంది, కానీ చూద్దాం, ఆ మర్యాదలు కూడా రుచి చూద్దాం అనుకున్నాడు విశ్వనాథం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పాపం పెద్ద కోడలు ఒక 2 నెలలు అభిమానంగానే చూసింది, మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమైందో కొనుక్కోవడం విసుక్కోవడం ఆరంభించింది. అబ్బబ్బా, వెదవగోలొచ్చి పడింది. మనిషికో రకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలే ఈ చాకిరీకి తోడు ఈ చప్పిడి వంటలు, ఈ రొట్టెలు నా మీద పడ్డాయి పీడ. విసుక్కుంటుంటే పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుంది అని సర్దుకునేవాడు విశ్వనాథం. సర్దుకోక ఏం చేస్తాడు కనుక? ఎవరి మీద కోపగిస్తాడు? కోపగిస్తే ఊరుకునేదెవరు? వాళ్ళన్నారని కాదు, తన రోగము అలాంటిదే. ఏం చేస్తాడు? బ్లడ్ ప్రెషర్ అట, షుగరు, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలా భగవంతుడు? డబ్బున్న వాళ్ళకు జరిగినట్టు తనకెలా జరుగుతుంది? కోడలు పోని పరాయి పిల్ల, తన మీద అభిమానం ఎందుకుంటుంది? కన్న కొడుక్కి కూడా తను ఎంత శత్రువయ్యాడు. తనేదో మూటలు దాచుకుని తనకివ్వడం లేదని కొడుక్కి కోపం. నాన్న, ఈ నెలన్నా మీకు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా? ఆహా, వీలుంటేనే. ఆ బట్టల కొట్టువాడు ప్రాణాలు కొరుకుతున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు. డబ్బుంటే ఇయ్యకుండా మూటగట్టుకుపోతాడా అతను? ఆ మాత్రం ఎందుకు ఆలోచించరు? కోడలు వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. మనం ఎంతగా అని అడుగుతామండి? ఆయనకుండాలా ఇంగితం. అయ్యో, కరువు కాలం, పిల్లలవాడు అవస్థలు పడుతున్నాడని 10 పరకో చేతిలో పెట్టాలి కానీ మీరెన్నిసార్లు అడుగుతారు? తినేది ఇక్కడ, దోచిపెట్టేది ఇంకొకరికి అంది. ఎవరికి దోచిపెడుతున్నాడు తను? వాళ్లే పిల్లల? ఈ కొడుకు కాదా? తనకొచ్చే ముష్టి 45 రూపాయల పెన్షన్ దాచేసుకొని మూటలు కడుతున్నాడని వాళ్ళ అపోహ. డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా? ఆ ముష్టి 45 రూపాయలకి ఎన్ని ఖర్చులు! ఒక నెల బొత్తిగా పంచలు చినిగిపోతే 4 కొనుక్కున్నాడు. మరి ఆ ఖర్చు కూడా కొడుకునెత్తినే రుద్దలేడు కదా. సరే, ఇంకా ముక్కు పొడుమనో మందులనో తన ఖర్చులు ఉండనే ఉన్నాయి.
ప్రతి దమ్మిడి కొడుకుని ఎక్కడ అడుగుతాడు? ఇంకో నెల 4వ కొడుక్కి కూతురు పుడితే మరి ఆ చంటిదానికి ఓ చిన్న వెత్తు బంగారం అన్నా పెట్టి ఏదో చేయించాలి కదా. బారసాలకి దానికి వెళ్ళి రావడానికి రైలు ఖర్చు అది అలా అయిపోయింది. ఇంకో నెల పెళ్ళాం మాస్కలు వేసిన గుడ్డలు కట్టుకుంటుంటే 2 చీరలు జాకెట్లు, చలికి ముడుచుకు పడుకుంటుందని ఓ 2 దుప్పట్లు కొన్నాడు. ఆ నెల 3వ కూతురు వచ్చింది. ఆడపిల్ల పుట్టింటికొచ్చినా ఆడపిల్లకి తాముండగానే కదా ఏదో ఇంత పసుపు కుంకుమ పెట్టడం. తర్వాత అన్నలు పెట్టబోయారా, వాళ్ళు పుచ్చుకోబోయారా? దానికి చీర రవిక పిల్లల చేతుల్లో 10 రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బులు కాస్త హరించింది. ఇంకో నెల ఏమైనా సరే కొడుక్కి ఇవ్వాలనే అనుకున్నాడు. కానీ అనుకోని ఖర్చు నెత్తిన పడితే తనేం చేస్తాడు? కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్త 4 ఏళ్ల మనవరాలు లాగి పడేసింది గుంటముండ. ఏం చేస్తాడు? జోడు లేకపోతే కళ్ళు కనపడి చావవాయే. కొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే 6 నెలల నుంచి అయిపోయింది. నిజమే, వాళ్ళింట్లో ఉన్నాడు. డబ్బు చాలకే ఇబ్బంది పడుతున్నారు. ఓ 10 15 చేతిలో పెడదామని తనకు మాత్రం లేదు. ఏం చేస్తాడు? ఖర్చులు అలా వచ్చాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలి కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు కూడా అలా మాట్లాడడం కష్టం కలిగించింది. ఓ 6 నెలలుండి 2వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉంటుంది అన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళగానే పెద్ద కోడలే ఎంత నయమో తెలిసొచ్చింది. పెద్ద కోడలైనా ఓ 2 నెలలైనా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళిన వారం 10 రోజులకే ఈ రొట్టెలు చేయడం, వేరే చప్పిడి వంటలు అవి వండడం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసింది. ఉంటే ఉండమన్నట్టు మాట్లాడింది ఎదురుగానే. మామగారన్న గౌరవం అయినా లేకుండా ఏం చేస్తాడు? చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువయింది, డాక్టర్ వద్దంటాడు. ఇంట్లో కోడలు రొట్టెలు చేయదు, కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువైంది. అన్నింటికంటే కూడా ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవడం ఆయనకు కష్టం కలిగించింది. కోడలు అందని బాధెందుకు, మన బంగారం మంచిదైతేగా అనుకున్నాడు. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు, నాన్న తమ్ముడు మా ఊరికి నాన్నని పంపు అంటూ రాస్తున్నాడు అని 10 సార్లు అన్నాడు. నిజమేననుకొని 3వ కొడుక్కి తన మీద ప్రేమకి మురిసిపోతూ వెంటనే మూటాముల్లే సర్దుకొని 3వ కొడుకు ఇంటికి ప్రయాణం కట్టాడు. తీరా చేసి 3వ కొడుకు గుమ్మంలో అడుగు పెట్టాక కానీ అక్కడ తన్ని ఎవ్వరూ ఆహ్వానించలేదని, తన కోసం ఎవ్వరూ కలవరించలేదని, ఇదంతా తన్ని వదిలించుకోవడానికి 2వ కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కృంగిపోయాడు. 3వ కోడలు మామగారిని చూసి గుమ్మంలోంచి మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనైనా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకి జరగబోయే సత్కారాలు అర్థమయ్యాయి. కానీ తప్పేదేముంది? ఈ కోడలు రోగిష్టిదట, ఆయాసం అట, నీరసం అట, పిల్లలకే వండి పెట్టలేక చస్తుంటే ఈ తద్దిన ఒకటి వచ్చి పడింది అని విసుక్కుంది. ఇంట్లో పిల్లలకి తలో 1/2 గ్లాసుడు పాలిచ్చుకుందామన్న గతి లేదు. కానీ ఈయన గారికి మాత్రం 2 పూట్ల 2 గ్లాసుల పాలు నైవేద్యం పెట్టాలి. మొగుడు దగ్గర అంటోంది గ్లాసుకి 3 వంతుల నీళ్లు, 1 వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తనే తాగినట్టు ఎందుకలా సాధిస్తోంది కోడలు అనుకునేవాడు విశ్వనాథం. మరి తనేం చేస్తాడు? కాఫీ వద్దంటారు డాక్టర్లు. ఈ కొడుకు తన దగ్గర నుంచి డబ్బులాగే తెలివితేటల్లో అన్నల్ని మించిపోయాడు. ప్రతి నెల తను ఇంకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథం చేతిలో దమ్మిడి లేక మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలదన్నట్టు, నాన్న నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏం చేశావు? ఇన్సూరెన్స్ డబ్బు 1000 రూపాయలు వచ్చినట్టుంది, అది ఎక్కడ దాచావు అంటూ అడుగుతుంటే ఒళ్ళు మండేది విశ్వనాథానికి. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతాడే. ప్రావిడెంట్ ఫండ్ ఏం చేశాడా? ఆడపిల్లలు 2 పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు? తన స్కూల్ మాస్టర్ జీతంతో 9 పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఆ రోజుల్లో కాబట్టి చదువులు పెళ్ళిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడి చేశాడో. ఎరగరా ఈ పిల్లలు? ఆడపిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు తెచ్చి ప్రావిడెంట్ ఫండ్ రాగానే చెల్లపెట్టినట్టు తెలియక నేను అడగటం.
ఇన్సూరెన్స్ డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలు మిరియాలు నూరిన సంగతి మరిచి అడిగాడా? ఐదోవాడు అవిటివాడు, చదువు సంధ్య అబ్బలేదు. ఏదో పేపర్ ఏజెన్సీ తీసుకుంటాను, ధరావత్కి 1000 రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు కొడుక్కి ఇచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేకే అడిగాడా? అప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ 1000 వాడికిచ్చాడు. ఇంకా ఎన్నాళ్ళు తన దగ్గర కూర్చుందాం? ఎంతసేపు ఆ డబ్బు మీదే గాని తన మీద అపేక్ష ఎక్కడుంది వాడికి? ప్రతి నెల ఏదో చెప్తాడు. మరీ ఇన్నాళ్ళు ఎలా గడిపాడో. ఈ డబ్బు లేకపోతే ఏం చేసేవాడో? రోజు రోజుకి కొడుకు డబ్బుకి పీడించడం, ఆ బాధ భరించలేక ఈసారి ఎవ్వరూ వెళ్ళమనకుండానే 4గో కొడుకింటికి ప్రయాణం కట్టాడు ఆయన. 4గో కోడలు మామగారు పెద్దవారు అని గౌరవించడం మాట దేవుడెరుగు. తనని అవమానించింది, పురుగు కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సనుక్కున్నా తనంత బాధపడకపోను, కానీ తలుచుకుంటే మనసు దహించసాగింది. అబ్బబ్బా, మీ నాన్నగారు ఏమిటండి అంత ఎడ్డి మనిషి? ఆ బట్టలు, ఆ ఒళ్ళు, ఆ పళ్ళు, కంపు సరే సరి. ముక్కుపొడెం వాసన పిల్లలకు కూడా తగిలిస్తున్నారు. ఆ వాసనకి డోకొస్తుంది అంది. పిల్లలను కూడా తన దగ్గరికి రాకుండా కట్టడి చేసింది. ఇంకోసారి వర్షం వస్తుంటే ఎండేసుకున్న పంచె కోడలు ఎలాగూ తీయదని తెలిసి తానే వచ్చాడు తీసుకోవడానికి. తన బట్టలు తీసేసుకొని మామగారి పంచె ఓ కర్రపులతో తీస్తుంది. ఎంతో నొచ్చుకున్నాడు ఆయన. తనంత అంటరానివాడా? తన పంచె పుల్లతో తీస్తోంది, తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది. అంత ఏహ్యంగా ఉన్నాడా? అతను ఎంత అభిమానం చంపుకొని కొడుకు పంచ చేరినా అంత హీనస్థితిని భరించలేక 3 నెలలు కూడా నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు. ఆ ఇద్దరిళ్లల్లో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుంది అనుకున్నాడు ఆయన. 5వ కోడలు మామగారిని ఏదన్నా అనడానికి అసక్తురాలు కనుక ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో కానీ మామగారిని అభిమానంగా చూసింది. 5వ కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు, కోడలు మోగది. అవును, అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఏదో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే, మాట రాకపోయినా చేతల ద్వారా చూపించవచ్చు అయిష్టత. కానీ అలాంటిదేం కనబడలేదు విశ్వనాథానికి. అక్కడున్న 6 నెలల్లోనూ కాస్త ప్రశాంతంగా ఏ పోరు లేకుండా ఉన్నారనుకునేసరికి కోడలు నెలల నుండి పుట్టింటికి వెళ్ళవలసి రావటంతో మళ్ళీ స్థానభ్రష్టత తప్పలేదు ఆయనకి. 6వ కోడలు రిక్షా దిగుతుండగానే ముఖం చిట్లించుకుంది. ఆవిడేనా అక్కగార్లకు తీసిపోయింది? తాను ఏం తీసిపోదని నెల రోజులకే నిరూపించుకుంది. అబ్బా, ఇది కూడా వచ్చి పడింది నెత్తి మీదకి. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదకి అంటుంది. తను ఏమన్నా వాళ్ళని సినిమాలకు వెళ్ళొద్దన్నాడా? షికార్లకు వెళ్ళొద్దన్నాడా? పిల్లల సరదాలని అర్థం చేసుకోలేని మూర్ఖుడా? అక్కడికి కోడలు సినిమాలకు వెళ్ళినప్పుడు పాలు పోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి పెడుతుంటే తను కాదన్నాడా? మరింక ఎందుకు ఈ నిష్ఠూరం? అంత మాత్రానికే అయితే ఆయన ఇంత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటోంది కోడలు, మన దేశంలోనే ఇలా ఈ ముసలాళ్ళు కొడుకుల ఇల్లు పట్టుకొని వేలాడ్డం. అమ్మా నాన్న అంటూ ఎవ్వరూ పై దేశాల్లో ఇళ్లల్లోకి చేరదీయరు. అక్కడ ఎవరి దారి వారిదే, హాయిగా ఉంటారు చీకు చింత లేకుండా. మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు ఆచారాలు. పై దేశాలలో ఒక్కళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడరు. అంతగా డబ్బు లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడడానికి ఆశ్రమాలు లాంటివి ఉంటాయట. చదువుకున్న కోడలు కదా, అంటే మిగతా వాళ్ళకంటే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఉద్యోగం కూడా వెలిగిస్తుందిగా. మరి దేశ దేశాల ఆచారాలేమిటో తెలుసు ఆవిడకి. వింటున్న విశ్వనాథన్ నవ్వుకున్నాడు. విదేశాల దాకా ఎందుకు, మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది? ఇంకా అక్కడ తనలాంటి వారిని ఆదుకోవడానికి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివి లేకుండానే తల్లిదండ్రులను ఇంట్లోంచి తరిమేస్తున్నారు. తేడా అంతే. ఏం పిల్లలు, ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వాళ్ళ మీద? రెక్కలు రాగానే ఎవరికి వారయ్యే పశుపక్షాదులకి, బుద్ధి ఎరిగిన మనుషులకి ఏం తేడా ఉంది? తేడా లేకేం? రెక్కలొచ్చిన పక్షుల గురించి
తల్లి తండ్రి బాధపడవు, వాటి గురించి ఏ ఉండదు. కానీ మనుషులంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళు ఎలాంటి వారైనా సరే మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం. 6 కొడుకులు అయ్యారు. 6 కోడళ్ళ ఇళ్లల్లో పుచ్చుకోవాల్సిన మర్యాదలు అందాయి. కలో గంజో ఒక పూట తాగి పస్తుండడం, ఏ చెట్టు కిందో పడుకోవడం ఈ బ్రతుకు కంటే నయం కదా. కొడుకుల ఇంట్లో హీనాతిహీనంగా పడుండటం కంటే ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చే అవమానం ఏముంది? ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో 4 ఇళ్లల్లో 4 పిల్లలకి చదువు చెప్పుకుంటే ఏమాత్రం బతకలేకపోడు. ఈ మాటే ముందంటే కొడుకులందరూ అప్పుడు ఏమన్నారు? తలో కొడుకు తలో 10, 20 పంపితే పెన్షన్ డబ్బు కలిపి ఏదో జీవితం వెళ్ళవచ్చు అని కొడుకుల చెవిన ఆ మాట వేశాడు. నాన్న, మీరు పెద్దవారయ్యారు, ఎలాగో రిటైర్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ కాపురం ఎందుకు? కలో గంజో అందరం ఒకే చోట ఉండి తాగుదాం. ఇక్కడ ఇంటద్దు దండక్ కదా. తలా ఒకళ్ళ ఇంట్లో తలా 6 నెలలు ఉంటే నీకు క్షేమంగా రోజులు వెళ్ళిపోతాయి, మాతో ఉందరు గాని అంటే నిజమే అనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేగాని తలో 10, 20 ఎత్తి పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకొని తండ్రి పెన్షన్ డబ్బు అది కలిసి వస్తుందని అంత దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు. కొడుకులు అన్నట్టు తన పెన్షన్లో 30 రూపాయలు ఇంటద్దెకు పోతుంది. కొడుకులు కాస్తో కూస్తో పంపినా ఈ కరువు కాలంలో ఎలా సరిపోతుంది? 10 మంది పిల్లల ఇల్లంటూ తల్లి తండ్రి అంటూ ఉన్నాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. సరే, ఆడపిల్లలు రావడం పోవడం, అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు ముద్దు ముచ్చట్లు ఉన్నంతలో ఎవరి వేళకు వాళ్ళకు జరపాల్సిందే కదా. వీటన్నింటికీ డబ్బా ఎక్కడి నుంచి వస్తుంది? తనకా బ్లడ్ ప్రెషరు, గుండెదడ, 4 ఇళ్లల్లో పిల్లలకు చదువులు చెప్దామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించాడు. కానీ తన డబ్బు కోసం తమ తల్లి చాకరీ కోసం ఆశపడ్డారు తప్ప తల్లిదండ్రులు అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసొచ్చింది ఆయనకి. భార్య గుర్తు రాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్యని వాళ్ళ తల్లిని ప్రతి వాళ్ళు వంటలక్క కంటే నానా కష్టంగా ఉపయోగించుకున్నారు. పాపం అది నోరెత్తకుండా కొడుకులేళ్లలో చాకరీ చేస్తుంది. ఎన్నాళ్ళయింది భార్యని చూసి? ఓ నెల ఏమన్నా కలుసున్నారేమో పెద్ద కొడుకింటికి వెళ్ళాక. అంతే, అప్పటినుంచి ఓ కోడలికి పురిటి రోజులని, ఇంకో మనవడికి అన్నప్రాసనని, ఇంకొక కోడలికి ఇంకొక మనవరాలు సమర్థాడిందని, ఇంకో పిల్లాడికి బారసాలని, మనవరాలు పెళ్ళని, ఇలా ఎవరికి కావలసినప్పుడు వాళ్ళు తనని పిలిపించుకొని ఆవిడ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి. అంతేకాక తల్లి తండ్రి ఇద్దరినీ ఒకేసారి భరించడం కష్టమని చెరొకరిని తలొకరు వంతుల ప్రకారం పంచుకున్నారు. అదేదో సినిమాలో లాగా. తను తన భార్య 4 ఇళ్లల్లో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బ్రతకొచ్చు. కనీసం ఒక చోట పడుండి ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. ఆ ఆలోచన రాగానే ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా 3వ కొడుకు ఇంట్లో ఉన్న భార్యకు వెంటనే తమ ఊరికి వచ్చేయమని ఉత్తరం రాసి పడేసి ప్రయాణమయ్యాడు. భార్యను చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతి, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవ్వరూ లేరు. ఈ పిల్లలు, ఈ ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతి. ఈనాటి నుంచి మనం ఎవ్వరికీ లేము. మళ్ళీ మనిద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి పార్వతి. ముందులాగా మనకి ఎవ్వరూ లేరు. భార్య చెయ్యి పట్టుకొని ఏదో గొణిగాడు. ఆయన భార్యని సత్రంలో ఉంచి గృహాన్వేషణార్థం బయలుదేరే ముందు మళ్ళీ అన్నాడు, పార్వతి, నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మనకి? పార్వతమ్మకి ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల ఇంట్లో విసిగిన మనసు ఆ మాటలు నిజమే అంది. ఈ లోకంలో ఎవరికి ఎవ్వరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా? ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్ర నుంచి లేవలేదని ఆయనకు ముందు తెలుసుంటే ఆ మాట అంత నిబ్బరంగా అని ఉండేవాడు కాదేమో. ఇదండి ఈరోజు కథ. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ మీద మీ విలువైన స్పందనని